హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ వీడియో అండి. మనకి జూన్ నెల అయితే వచ్చేసింది కదండి. ఇంకా ఈ జూన్ నెలలో మరి రోహిణి కార్తీ ఎండలు అయితే స్టార్ట్ అయినవి. మాకైతే చాలా విపరీతమైన ఎండలండి. నేను ఒక అరగంట ముందే వాటరింగ్ ఇచ్చాను. టైం అయితే కరెక్ట్గా 6:30 అవుతుందండి. మోటార్ నిండిపోయి ఇదిలాగా తడిచిపోయింది అనమాట. టెర్రస్ అంతాను వాటరింగ్ అయితే చేసేసానండి. చేసేసి అంతకుముందే తుడిచేసుకున్నాను. ఈ గాలికి మనకి ఎక్కడ లేని ఆకులన్నీ రాలిపోయి మొత్తం అంతా ఆకులు అయిపోతుంది అనమాట. టెర్రస్ అంతా ఆకులు అలాగే చెదరగా ఉంటుందండి. 2 పూటలు తుడుచుకుంటున్నా కానీ అంతలాగా ఈ ఆకులన్నీ రాలిపోతున్నాయి అనమాట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ వీడియో మరి ఇంకా జూన్ నెలలో నాటుకోవాల్సినవి ఏంటంటే మనకి పసుపు కొమ్ములండి. పసుపు నాటే సమయం అయితే వచ్చేసింది అనమాట. మొన్న తొలకరికే నాటేసుకోవాల్సింది. నేను అప్పుడు మట్టి అలాగే నా దగ్గర కంటైనర్లు రెడీ లేక నేను నాటుకోలేదు. ఇప్పుడు టబ్స్ అయితే తీసుకున్నానండి. 3 తీసుకున్నాను ప్రస్తుతానికి. అయితే మన దగ్గర ఇంతకుముందు నేను నేలపైన వేసుకున్న ఒక పసుపు కొమ్మ అయితే వేసుకుంటాను. వాటికి వచ్చిన దుంపలు అయితే ఉన్నాయన్నమాట. ఆ దుంపలు ఇలాగా నేను జాగ్రత్త పరుచుకుని ఈ 3 టబ్బులు అయితే ఇంకోండి. ఈ 3 టబ్బులు అయితే నేను రెడీ పెట్టుకున్నాను. కనపడుతున్నాయి కదా, 100 రూపీస్ టబ్బులు అయితేని. మట్టి కూడా రెడీ పెట్టుకుని వారం అయితే అవుతుందండి. ఇదిగోండి ఇలాగే 3. ఇప్పుడు వీటిలో నేను నా దగ్గర ఉన్న పసుపు కొమ్మలు అయితే నాటేసుకుందాము. నాటేసుకుని ఇప్పుడు ఈ 3 వాటిలో మనకి వచ్చిన దాన్ని బట్టి తర్వాత మరలా ఇంకా అలా పెంచుకుంటూ వెళ్తే మనకి మన ఇంట్లోనే చక్కగా ఆర్గానిక్ పసుపు అయితే పండించుకోవచ్చండి. మనం ఫస్ట్ అయితే స్టార్ట్ చేయటం మొదలు పెట్టాలి. ఎంతో కొంత ప్రతిదీ కూడా మన టెర్రస్ పైన ఈజీగా మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అలా ఇంకా మనం పెంచుకుంటూ వెళ్ళాలండి. అలా అయితేనే మనం గార్డెనింగ్ చేయగలం అనమాట. అయితే మరి నా దగ్గర ఉన్న పసుపు కొమ్మలు అయితే మీకు చూపిస్తానండి. నేను అలాగా ఇంతకుముందే కూడా చూపించాను వీడియోలను. పసుపు తీసుకున్నప్పుడు టెర్రస్ పై తీసుకొచ్చి చూపించాను. అవి అలాగా నేను ఓపెన్ ప్లేస్లో పెట్టేసాను అనమాట. ఒక బౌల్లో వేసి అలా పెట్టేసాను. చూసారా, అన్నిటికి కూడా ఇలా మొలకలు అయితే వస్తున్నాయి. మీకు కనపడుతున్నాయా? అవి కొండలాగా గ్రీన్గా ఇవ్వండి. ప్రతి దానికి మొలక ఉన్నదనమాట. అలా వస్తాయి. ఇలా వచ్చిందాన్ని మనం చక్కగా నాటేసుకుందాము. ఇవ్వండి ఇలా ఉన్నాయన్నమాట. అయితే మరి మన దగ్గర 3 టబ్బులు ఉన్నాయి కదండి ప్రస్తుతానికి. అందులో ఎన్ని పడతాయో మనం నాటేసుకుని తర్వాత బ్లాక్ కవర్లో కూడా నాటుకోవచ్చండి. మన దగ్గర అంత పెద్ద కంటైనర్లు అదే పెద్ద సైజు బ్లాక్ కవర్లు అయితే లేవు. ప్రస్తుతానికి నేను 3 టబ్బుల్లో వేస్తాను. వేసిన తర్వాత నేను ఆలోచించి కనుమ ఏమన్నా మిగిలితే వేరే ఒక వాటిలో వేసేసుకుందామండి. ఇప్పుడైతే మనం ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఇలా ఖాళీ చేసాను 2 బకెట్లును. ఇక్కడికి వెళ్ళటానికి దారి ఉండాలి కదా. ఇదిగోండి పసుపుకైతే మనము చక్కగాను మరి అలాగా ముద్దలా కాకుండా కాస్త గుళ్ళగా అంటే మనకి ఇసుక వేసి ఎక్కువే ఉండాలండి. ఇంకో నేనైతే నార్మల్గా నేను ఎప్పుడు అలాగా కలుపుతాను కదా మనకి మొక్కలు పెట్టుకోవటానికి, అలానే చక్కగా కలిపేసుకున్నాను. ఇదిగోండి కలిపేసుకున్నాను. మొత్తం 3 కూడా గుల్ల చేసేసుకుందామండి. అయితే ఇది వారం అయింది కరెక్ట్గా మనకి. ఇలానా నేను మట్టి వేసుకుని పెట్టుకున్నాను అనమాట. వీటికి ప్లేసు ఎక్కడ పెట్టుకోవాలా అని ఆలోచించి ఈ 3 వాటిని నేను ఇక్కడికి తీసుకొచ్చి స్టాండర్డ్గా పెట్టాను అనమాట. స్టాండ్లు కూడా మార్చాను, కొద్ది మార్పులు చేశానని చెప్పాను కదండి. ప్రతిదీ కూడా మరి మీతో షేర్ చేసుకుంటాను. ఇవ్వండి ఇలానా ఇప్పుడు ఇలా గుల్ల చేసాం కదా. ఇది నేను టెర్రస్ పైన కుండీల్లో పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే కింద పెడుతుంటాను ఎప్పుడూ ఉంటుందండి. ఒక 2-3 మొక్కలు పెట్టుకుంటాము. అవి తీసుకుని చక్కగా నేను ఎక్కువ వస్తే మిక్సీలో వేసేస్తానండి. వేసేసి మనం చక్కగా పసుపు ఉపయోగించుకోవచ్చు. అలాగే మొహానికి కూడా చాలా మంచిది కదా. మనకి ఎటువంటి మంగు మచ్చలు ఉంటాయి కదండి, బ్లాక్ మచ్చలు, అవి కూడా పోతాయి అన్నమాట ఈ పచ్చి పసుపు కొమ్మ రాసుకోవటం వల్ల. అలా కూడా మంచిగా ఉపయోగపడుతుంది. ఇదిగోండి ఇలాగైతే నేనైతే ఇలాగా
సర్దేశాను కదండి. అయితే ఇప్పుడు ఎలా నాటుకుందామో. ఇదిగోండి ఇలా ఉంది కదా, ఈ మొలక మనకి కనపడుతుంది కదండి. మరీ లోపలికి కాకోకుండా ఇంకోండి అంతే, ఇంకా అంతేండి. ఇలాగే నాటేసుకోవటం. ఇదిగోండి మొలక ఇక్కడ ఉన్నది కాబట్టి ఇది ఇలా పెట్టుకుని పైన మరీ లోతుగా వద్దు, అన్నీ కూడా ఇలా నాటుకుందాము. మరి ఎన్ని వస్తాయో తెలియదు. ఖచ్చితంగా మొలకలు వచ్చినాయి చూడండి, అవి అయితే కంపల్సరీ వస్తాయి. ఇవ్వండి టబ్కి వచ్చి నేను ఒక 4 అయితే పెడుతున్నాను. మరి నాకు ఫస్ట్ టైమే కదండి ఇలా టబ్బుల్లో పెట్టడం. చూద్దాము. ఒక చిన్న దుంప ఇక్కడైతే ఇలా పెట్టేశాను. ఇదిగోండి అలా అయితే పెట్టానండి. ఇప్పుడు ఈ టబ్లో కూడా మనం ఇలానే పెట్టేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ మొలకున్నా చూసారా, ఇదిగోండి గ్రీన్ కలర్లో. ఇదిగోండి ఇక్కడ ఈ మొలక ఇలా పైకి ఇలా ఉండేటట్టు పెట్టుకుంటే మరీ లోతుగా వద్దనమాట. అసలు ఎలా వస్తాయి ఏంటో మరి చూద్దాము. ఇదిగోండి అన్నాటికి చక్కగా వచ్చినాయండి మొలకలు అయితేనే. ఫస్ట్ టైం మనం పెడితే తర్వాత మనకి కొద్ది ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ఇంకా ఎలా పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవాలా లేదా అన్నది తెలుస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా పెట్టేశాను నేను. మరి దేవుడి దయవల్ల మనకి మంచిగా వచ్చి మరి ఇంకా ఎక్కువ నాటుకునేటట్టు వస్తే మంచిది అనుకుంటున్నాను నేను. ఇదిగోండి అన్నీ కూడా ఇలానే పైన నాటుకుందాము. దీనికి చక్కగా మరి ఎటువంటి పెస్ట్ ఒక సైడ్ కూడా ఉండదండి. అంటే మనకి పురుగు పట్టడం అలాంటిది మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఈ పసుపు టెర్రస్ పైన పెట్టుకోవటం వలన ఎటువంటి మరి దీనికి ఎరువులు అలాంటిది ఏమి ఉండదు. నాకు తెలిసి అయితే నార్మల్గానే ఈజీగానే పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలానా మీకు కనపడుతుందా? నేను ఒక చేత్తో వీడియో తీసుకోవటం ఇది ఎలా వస్తుందో తెలియక తొందరగా ఇలా అయితే పెట్టేశానండి. చూసారా, ఇదిగోండి ఇలా సర్ది పెట్టేశాను. వాటర్ అయితే ఇప్పుడు ఇవ్వనండి, వాటరు రేపైతే ఇస్తాను వాటరు. అదే ఇంకా ఇదే సమయంలో మనకి అల్లం కూడా నాటుకోవచ్చు. అది మరొక వీడియోలో నేను చూద్దాము. ఓకేనండి, ఈ 3 అట్లు మరి పసుపు అయితే నాటేసుకున్నాము. మీరందరూ కూడా మంచిగా రావాలని 3 టబ్బులు కూడా మనకు మంచిగా పసుపు రావాలని మరి అనుకోండి. ఓకేనండి. అయితే నేను ఇక్కడ చిలగడ దుంప టబ్ ఉన్నది కదండి, దీంట్లోనే ఒక ఆనపాది అయితే పెట్టానని చెప్పాను కదా. ఇదిగోండి ఇదైతే చాలా చక్కగా వచ్చింది. మరి ఇది ఎలా వస్తుందో చూద్దాము. ఓకేనండి. అయితే ఇక్కడ ఈ ఆకులు అయితే ఒక 3 ఆకులు అయితే మనం తెంపేసుకుందాం. ఎందుకంటే ఈ బలం అంతా దీనికే పోతుంది. అందుకనేసి ఇదిగోండి ఇక్కడ ఇలాగే పెట్టేస్తున్నాను. అయితే ఈ పాదుని ఈ తోడతో మనం ఇలా పైకి ఎక్కిందామండి. అయితే ఇక్కడ బీరకాయలు బుడ్డు బీరకాయలు పాదు కదా, ఈ 50 రూపీస్ టబ్లోను ఇది అయిపోయింది. ఇంకా ఇది తీసేస్తానండి. ఇంకా తీసేస్తే నేను ఇంకా ఈ తోడు దీన్ని కడతాను. ఇదిలాగా మనకి ఇక్కడ పందిరందుగా చక్కగా ఇలా పాగుతుంది. ఇంకొండి ఇదైతే కొత్త పోదే, ఇంకా మనకి పూత కూడా రాలేదన్నమాట. అయితే ఇంకా చాలా తీసేయాలండి టబ్లో. ఇదిగోండి ఈ టబ్ కూడా తీసేయచ్చు. ఇంకా ఇది కూడా బీరకాయలు చాలా బాగా కాసింది. అలానే ఇదిగోండి ఇక్కడ టబ్ చూసారా, ఇది కూడా తీసేయచ్చు. ఇంకా అయితే ఇక్కడ చూసారా థర్మకోల్ బాక్స్ లో, ఈ థర్మకోల్ బాక్స్ లో 2 పాదులే ఇవ్వండి చక్కగా పీపుల్ అయితే వస్తున్నాయి అనేసి నేను ఉంచాను. ఇంక తీసేయచ్చు మన కవటకాయలే, మరీ ఎక్కువ రావు అని నేను అనుకుంటున్నాను. ఇంకండి ఈ సైజు ఉన్నప్పుడు ఇవి చక్కగా హార్వెస్ట్ కి అయిపోతాయి. ఇంకా ఇవి కూడా తీసేసుకోవచ్చండి. మనకి ఫ్యాషన్ ఫ్రూట్ అయితే ఒక్క ఫ్రూట్ కూడా నిలబడలేదండి. పువ్వులు అయితే సూపర్ వస్తున్నాయి. కానీ మరి దీనికి ఏం చేయాలో మరి మీలో ఎవరైనా తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి.
చాలా పువ్వులు వస్తున్నాయి రావటానికి, అసలు కాయగా మారట్లేదు, నిలబడతలేదు అనమాట. ఓకేనా, ఇలా అయితే ఉన్నదండి. మరి ఈ రోజైతే నేను ఇలాగా పసుపు అయితే నాటుకున్నాను కదా. మనకి పసుపు జూన్లో ఇలా నాటుకుంటే జూన్ జూలైలో కూడా నాటుకోవచ్చు. అయితే మనకి సంక్రాంతి తర్వాత హార్వెస్ట్కి వచ్చేస్తుంది అనమాట. ఇలా పసుపు, అల్లం ఇవన్నీ కూడా ఇప్పుడు నాటుకునే సమయం అండి ఇది. మీలో ఎవరన్నా నాటుకోకపోతే టెర్రస్ పైన అయితే, మనకి భూమి పైన అయితే చాలా ఈజీగా ఎక్కువే వస్తాయి. టెర్రస్ పైన అయితే నేను ఇదే ఫస్ట్ టైం మరి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నం ఫలించాలని మీరు కోరుకోండి. ఓకేనండి, మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మన టెర్రస్ గార్డెన్లో పసుపు అయితే నాటేసాము. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రోజ్ ఫ్లవర్స్ ఎండిపోయినాయండి, కట్ చేసేయాలి. అయితే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇంతవరకు కూడా మరి నా ఛానల్ని సపోర్ట్ చేసి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పని చాలా థ్యాంక్స్ అయితే తెలియజేసుకుంటున్నానండి. మరి ఇలానే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ లేదో నేను ఎదరికైతే వెళ్ళలేను కదా. చూసారా వంకాయలు ఎంత మంచి సైజు, ఇవి ఎప్పటి నుంచో కాస్తున్నాయి. కాదంటే ఇది సన్నంగా పొడవుగానే ఉంటాయండి ఈ వంకాయలు అన్నమాట. చూసారు కదా. ఓకేనండి, మరొక వీడియోలో మరలా కలుసుకుందాము. బాయ్ అండి.